ఈనాడు మన జీవితాలలో చాలా భయంకరమైనటువంటి సంఘటనలు ఏంటంటే, మరి మనం గడిపేటువంటి ఈ సౌలభ్యకరమైనటువంటి జీవితాలు. మీరు అడగొచ్చు, అయ్యగారండి మరి ఎక్కడండి మాకు సౌలభ్యకరమైన జీవితం ఉందని అంటే, నేను అంటాను, ఈ మందిరము ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రాంగణము ఎవరిచ్చారు? ఎవరు ద్వారా మనము ఈ స్థలాన్ని సంపాదించుకోగలిగాము అని అంటే, మన తాతల సంపాదన కాదు, మన తండ్రుల సంపాదన కాదు. అంటే అనేకులు కడుపు కట్టుకొని వారు ఒక పూట తింటే ఒక పూట తినక ఒక ప్రతి రూపాయ కూడగట్టుకొని, అరే భారతదేశంలో సువార్త అందడం లేదు కదా, అరే మేము మిగిల్చినటువంటి డబ్బులలోంచి దాచినటువంటి ధనములో నుంచి ఆ ప్రజలకు సువార్త అందాలని అనేక మంది మిషనరీలు మన దేశానికి పంపించినటువంటి మిషనరీలు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణము లెక్క చేయకుండా, సమయాన్ని లెక్క చేయకుండా, ఆరోగ్యాలు లెక్క చేయకుండా వారి ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసుకొని అనేక స్థలాలు కొని దేవుని మందిరాల కొరకు అప్పగించారు. మందిరాలు కట్టబడిన తర్వాత మందిరం యొక్క విలువ ఏంటో తెలియదు, మందిరం యొక్క పరిచయం అంటే ఏంటో తెలియదు, మందిరం యొక్క సేవా విధానం అంటే ఏంటో తెలియదు, క్రమము తెలియదు, భయభక్తులు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒక్కటే, ఇది దేవుని మందిరం. ఎలా వచ్చిందో కనీసం అవగాహన లేనటువంటి జీవితాలు. ఈరోజు నీ పిల్లలకి ఏమి నేర్పిస్తూ ఉన్నావు? ఆ ప్రవక్త అంటాడు, ఇదిగో నా కుటుంబము ఈ రీతిగా కట్టబడింది. మరి నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఎలా కడుతూ ఉన్నావు? వారికి ఏమైనా నేర్పిస్తూ ఉన్నావా? రాబోయే తరాలకి దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరం యొక్క చరిత్ర తెలుసా? వాళ్ళకి ఏమైనా నేర్పించగలిగావా? ఒకవేళ ఎవరినైనా నిలబెట్టి, ఎవరి మందిరం ఎలా వచ్చిందండి అంటే, వచ్చిందండి, వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ప్రాణత్యాగంతో వచ్చింది? ఎవరు కడుపు కట్టుకొని ఇచ్చారు అని అంటే, నేను ఒక మాట సందర్భం మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నా. చూడండి, ఒక ఆయన భారతదేశానికి వచ్చాడట. ఆయన రష్యా దేశంలో తన జీవితాన్ని ప్రారంభించాడు. యవన కాలంలో సేవకు పిలువబడ్డాడు. యవన కాలంలో పిలువబడి ఆయన అనుకున్నాడు, నేను సేవకు వెళ్తాను అని అంటే వివాహం చేశారు. తన భార్యను తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడట. తర్వాత రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వచ్చాడు. నడుచుకోనండి, వెహికల్లో కాదు. రష్యా దేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ నడుచుకొని వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నడుచుకొని వచ్చాడు. అక్కడి నుంచి రాజస్థాన్ నడుచుకొని వచ్చాడు. రాజస్థాన్ నుంచి గుజరాత్ నడుచుకొని వచ్చాడు. గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ నడుచుకొని వచ్చాడు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం నడుచుకొని వచ్చి ఆ ప్రాంతంలో జనగామైనటువంటి ఒక చిన్న గ్రామంలో దేవుని సువార్తను ప్రారంభించాడట. నైజాం రాజు పిలిచి, అయ్యా నువ్వు ఎవరు అని అంటే, నేను దేవుని సేవకుడినయ్యా, ఉండ్రూప్ అని, ఆయన పేరు ఉండ్రూప్, తన భార్య పేరు హెన్నా.